అయ్యలారా నా చూడండి, నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, సేవకుడు అంటే వినండి. ఒక తల్లి, అయ్యగారు మాకు పాస్టర్ గారు లేరు, మాకు పాస్టర్ గారు వచ్చేటట్టుగా ప్రార్థన చేయండి అయ్యగారు అంది. కనబడినప్పుడల్లా ఇది తప్ప రెండో మాట రాదు ఆ తల్లికి. ఎప్పుడు వెళ్ళినా అయ్యగారు మాకు అయ్యగారు లేరు, అయ్యగారు మాకు అయ్యగారు లేరు, అయ్యగారు మాకు పాస్టర్ గారు లేరు, మాకు పాస్టర్ గారు వచ్చినట్టు ప్రార్థన చేయండి అయ్యగారు అంది. నేను ఉండబట్టలేక అడిగా, తమ్ముడా ఏమడిగానంటే, ఎందుకమ్మా మీకు పాస్టర్ గారు అన్న అంటది. అయ్య బాబోయ్ అదేం మాట అండి, పాస్టర్ గారు ఎందుకు అంటారు ఏంటండి, మా బర్త్డేలప్పుడు కేక్ కట్ చేయాలంటే పాస్టర్ గారు ఉండాలిగా, మాకు పిల్లలు పుట్టినప్పుడు ఉయ్యాల తొట్టులో ఊపటానికి పాస్టర్ గారు ఉండాలిగా, సీమంతం చేయడానికి పాస్టర్ గారు ఉండాలిగా. అయ్య బాబాయ్ పాస్టర్ గారు ఎందుకు అంటారు ఏంటండి, చచ్చిపోయినప్పుడు సమాధి చేసేది ఎవరు, పరదేశులమో పాట పాడేది ఎవరు, పాస్టర్ గారేగా. ఎందుకు వెళ్ళక పాస్టర్ గారులు పెళ్ళిళ్ళు చేయటానికి, ఎందుకు వెళ్ళక పాస్టర్ గారులు బర్త్డే కేకులు కట్ చేయటానికి, ఎందుకు పాస్టర్ గారులు ఉయ్యాల తొట్టులో వేసి ఊపటానికి, ఎందుకు పాస్టర్ గారు సీమంతం చేయటానికి. చూడండి ఇలా పనులు. ఎందుకు పాస్టర్ గారు చచ్చిపోతే సమాధి చేయటానికి. నా వీటికి మించి విశ్వాసుల్లో ఏది కనబడింది ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటువంటి వాడై ఉండాలి. దావీదులో నాతానుకు ఒకటి కనపడింది. దావీదు, ఊరియా భార్యను ఉంచుకున్నావు జాగ్రత్త, ఒక గాడిదకు ప్రతిగా నీ ఇంటిలో 4 గాడిదలు వధించబడబోతున్నాయి. కావలివాడు చూశాడు, స్పష్టంగా కనబడింది, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. నా ప్రభు బిడ్డలారా, దావీదు ఏం చేశాడో తెలుసా, మారు మాట మాట్లాడకుండా సాగిలపడి, కావలివాడా నువ్వు చెప్పింది నిజమయ్యా, ఊరియా భార్య నేను అనుభవిస్తుంది వాస్తవం, క్రమం తప్పిన సంబంధాల వైపు నేను పరిగెత్తుతున్నాను, నువ్వు చెప్పింది వాస్తవం. గుండెలు బాదుకుంటూ ఏడ్చాడు, రొమ్ము కొట్టుకుంటూ ప్రలాపించాడు. గద్దించిన దానికి ప్రతిగా ఏం చేశాడో తెలుసా, ఆ తర్వాత 4 కుమారులు పుడితే ఆ పుట్టిన కుమారులో 3వ వాడికి నాతాను అనే పేరు పెట్టాడు. నా ప్రభు బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి, నాతాను ఏం చేశాడో తెలుసా, కావలివాడిగా తన పని చేశాడు. ఈ లైవ్లో వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, నా తోటి సేవకులారా, విశ్వాసులు మందిరానికి వస్తారా ఆగిపోతారా అది దేవుని పని. వాళ్ళ ఆత్మల విషయంలో మన ఉత్తరవాదులము గనుక ఏదైతే కనబడిందో, ఏదైతే చూసావో, ఏదైతే స్పష్టంగా నీకు తెలిసిందో, కావలివాడు తనకు కనబడిన దాన్ని స్పష్టంగా వాళ్ళకు చెప్పాలి. చెప్పలేదా, నీ మందిరానికి వచ్చే ఒక వ్యక్తి తాగుబోతుగా బ్రతుకుతున్నాడు, నీకు తెలిసింది, గద్దిస్తే సంఘం మానేస్తాడేమో అని నువ్వు మౌనంగా ఉంటే, ఆ వ్యక్తి తాగి రేపు అలాగే చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఆత్మ దేవుని ఎదుట నిలవబడుతుంది. దేవుడు అంటాడు, ఓ తాగుబోతు మనుషుడా, నువ్వు తాగుడు బంధకాల్లో అల్లాడిపోతుండగా మీ సేవకుడు ఎప్పుడైనా నిన్ను గద్దించాడా? అయ్యా నన్ను ఎప్పుడూ గద్దించలేదయ్యా, ఇది సరైనదేమో అని నేను అనుకున్నానయ్యా. సేవకుని పిలుస్తాడు, ఏమని, యెర్మీయా పాస్టర్ అరుస్తో ప్రసంగం చేసే బాగానే ఉంది, ప్రసంగం చేసేటప్పుడు గొంతు కూడా బొంగురు పోయింది, బాగానే ఉంది. ఈ వ్యక్తి తాగుడు బంధకాల్లో బ్రతుకుతున్నప్పుడు నువ్వు హెచ్చరించావా? దుర్మార్గుడా, దుర్మార్గతలో నువ్వు బ్రతికి చనిపోతే నీ ఆత్మ పాతాళానికి వెళ్ళిద్దని హెజ్కేలు చెప్పినట్లుగా నువ్వు హెచ్చరించావా? హెచ్చరించలేదు ప్రభువా, హెచ్చరించలేదు గనుక ఈ వ్యక్తి ఆత్మతో పాటు నీవు పాతాళానికి వెళ్ళు. దేవా, నేనెందుకు పాతాళానికి వెళ్తానయ్యా, నేనెందుకు పాతాళానికి వెళ్తాను? నేను నీతిగా బ్రతికాను, శరీరాన్ని జారత్వానికి అప్పగించలేదు, అపవిత్రంగా మాట్లాడలేదు, తల్లిని తండ్రిని విడిచిపెట్టి నీ పని కోసం త్యాగం చేసుకొని వచ్చాను. అఫ్ కోర్స్ ఇవన్నీ వాస్తవమే. దుర్మార్గతలో ఒక విశ్వాసి బ్రతుకుతూ ఉండగా నువ్వు గద్దించలేదు కనుక, చూసిన దాన్ని ఉన్నది ఉన్నట్లుగా నువ్వు చెప్పలేదు కనుక, ఆ ఆత్మ విషయమై నువ్వు ఉత్తరవాదివి అని నన్ను నిలదీస్తాడు. సంఘానికి వచ్చే బిడ్డ క్రమం తప్పి వివాహం కాకుండా గర్ల్ ఫ్రెండ్ అని, బాయ్ ఫ్రెండ్ అని క్రమం తప్పిన మార్గాల వైపు ఒక విశ్వాసి వెళ్తున్నాడు. సేవకుడా, నీవెరిగిన తర్వాత నీవు చూసిన దానిని
నువ్వు చెప్పాలి. చెప్పావా? ఆ వ్యక్తి ఆత్మ విషయమే నువ్వు ఉత్తరవాదివి కాదు.